ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన బాపు సాహెబ్ దుమాల్ గారి కోసం మరికొన్ని విషయాలు. 1915వ సంవత్సరంలో దుమాల్ గారికి నాసిక్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక ఆఫర్ వస్తుంది. అది ఏంటంటే, మీరు న్యాయశాస్త్రంలో చాలా విజ్ఞానం కలిగి ఉన్నారు, చాలా ఉన్నత స్థితి కలిగి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేస్తే బాగుంటుంది అంటే మళ్ళీ దుమాల్ గారికి బాబా గారికి జాబ్ రాస్తారు. బాబా చెప్తారు, నువ్వు చేసేది చాలా ఉన్నతమైనది, అందరికీ ఉపయోగపడేది. ఆ పనిని మానివేసి ఇంకొక పనిలోకి వెళ్ళడం ఎందుకు అని జవాబు రాస్తారు బాబా. ఆ రోజుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే చాలా భోగభాగ్యాలు, సకల ఐశ్వర్యాలను అనుభవించవచ్చు. కానీ దుమాల్ బాబా మాటకు ఎంతో విలువిచ్చేవారు. బాబా ఏది చెప్తే అదే చేసేవారు. తను న్యాయవాదిగా ఉంటే ఎంతో మందికి న్యాయం జరుగుతుందని బాబా దుమాల్ను ఆ న్యాయవాదిగానే ఉంచారు. దుమాల్ బాబాకు అంకిత భక్తుడైన బాబా ఒక్కొక్కసారి పరీక్షకు నిలబెట్టేవారు. ఒకసారి ఏం జరుగుతుందంటే, దుమాల్కు కబురొస్తుంది, తన అన్నగారి భార్యకు ప్లేగ్ జ్వరం వచ్చింది, చాలా బాధపడుతుందని. ఒకసారి వచ్చి చూసి వెళ్ళు అని కబురు వస్తుంది. వారి అన్నగారి దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. వారిది పూణే. అయితే దుమాల్ పూణే వెళ్ళినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ఊదిని తీసుకొని వెళ్ళి వదిన గారికి ఇస్తే ఆ జ్వరం తగ్గుతుంది అని నాసిక్ నుంచి బయలుదేరతారు. దారిలో షిరిడీలో ఆగి బాబాగారి అనుగ్రహంతో బాబాగారి చేత్తో ఊది తీసుకొని వెళ్దాం అనుకుంటారు. అలాగే షిరిడీకి వెళ్తారు. బాబాను దర్శించుకుంటారు. బాబా 80 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుంటారు. సరే అని ఊదిని తీసుకొని వెళ్ళి వదినను చూడాలనుకుంటారు. వెళ్ళి బాబాను అనుమతి అడుగుతారు దుమాల్. బాబా దుమాల్ చూసి, రేపు వెళ్దూలే అంటారు. ఇదేమిటి బాబా ఇలా అంటున్నారు, వెళ్ళి వదిన గారిని పలకరించాలి, కానీ బాబా ఇలా అంటున్నారు, కానీ బాబా మాట నేను దాటలేను. అయితే ఆ మరుసటి రోజు లెటర్ వస్తుంది దుమాల్ గారికి, తన వదిన గారు మరణించినట్లు. దుమాల్ ఏమనుకున్నారు, ఊదిని తీసుకొని వెళ్తే తన వదిన ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ సర్వంతర్యామైన బాబాకు తెలుసు, ఆమెకు ఇంకా ఈ భూమి మీద నూకలు లేవు, ఆమె ఖచ్చితంగా మోక్షం పొందాలి అని చెప్పి దుమాల్ని షిరిడీలోనే ఉంచారు బాబా. బాబా ఊది ఇస్తే దుమాల్ వెళ్తాడు. వెళ్తే బాబా ఊది ఇచ్చారు కాబట్టి వదిన ఆరోగ్యం బాగుపడుతుంది అన్న నమ్మకం కదా. ఎందుకంటే బాబా ఊదిపైన అంత నమ్మకం బాబా భక్తులకు. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరి మరణాన్ని కూడా ఆ భగవంతుడు కూడా ఆపలేడు. మన కర్మానుసారం మనకు ఈ భూమిపైన ఎన్ని రోజులు రాసి ఉంటే అన్ని రోజులు మాత్రమే మనం ఉండగలుగుతాం. ఎన్ని సాధనలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏది చేసినా భగవంతుడు అనుజ్ఞ లేనిదే మనం ఈ భూమి మీద జీవించడం చాలా కష్టం. అందుకే అది బాబాకు తెలుసు కాబట్టి దుమాల్ను షిరిడీలోనే ఉంచారు. అయితే ఆ రోజుల్లో కూడా ఎవరైనా మరణావస్థలో ఉన్నా, ఎవరైనా రోగంతో బాధపడుతున్న బాబా చాలామందికి ఊదిని ఇచ్చేవారు కాదు. ఎందుకంటే మన కర్మానుసారం మనం దానిని అనుభవించవలసిందే. ఈ భూమి మీద మనకు ఎన్ని రోజులు రాసి ఉంటే అన్ని రోజులు మాత్రమే మనం ఉండగలుగుతాం. మన ప్రస్థానం ముగిసిన వెంటనే మనం ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మనకున్న ఈ బంధాలన్నీ విడిపోయి వెళ్ళాలి. అందుకే ఈ భూమి మీద ఉన్న బంధాల కంటే కూడా మనం ఎవరితో అనుబంధం ఎక్కువగా ఏర్పరచుకోవాలంటే బాబాతో, ఆ భగవంతుడితోని మనం అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఈ సత్యాన్ని బాబా అనేకసార్లు చెప్పేవారు. కాబట్టి మనల్ని బాబా ఏ స్థితిలో ఉంచితే అదే స్థితిలో ఆనందంగా ఉండగలగాలి. అప్పుడే మనం ఈ భూమి మీద చాలా తృప్తిగా ఉండగలుగుతాం. బాబా గారి మార్గంలో మనందరికీ ఉండవలసింది ఏమిటో తెలుసా? ఆశ కంటే కూడా మనల్ని బాబా ఏ స్థితిలో ఉంచితే అలాగే ఉండాలి. అలా మనం ఉంటే మనకు ఆనందం, తృప్తి కలుగుతాయి. మనకి ఏది మంచిదో మన సద్గురువైన సాయి భగవానుడి కంటే ఎవరికి తెలుసు. కాబట్టి మనకెప్పుడు ఏది మంచిదో అది ఖచ్చితంగా బాబాగారు చేస్తారు. కాబట్టి దుమాల్ గారి వదినికి ముక్తి మోక్షాన్ని ఇవ్వాలి కాబట్టి బాబా ఊదినివ్వకుండా ఆ రోజు దుమాల్ను షిరిడీలోనే ఉంచారు.
ఈ విషయం ఎంతో బాబాగారిని ఎంతో అవగాహన చేసుకున్న దుమాలు బాబాగారు ఎందుకు ఊదివ్వలేదో అస్సలు ఆ ప్రశ్నే వేయరు. బాబాగారి అనుమతి తీసుకొని వెళ్ళిపోతారు దుమాల్. మరొకసారి మరొక అనుభవం కోసం దుమాల్ గారి కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.